చందమామ రామాయణం 49వ భాగం. రాముడి దెబ్బకు తట్టుకోలేక రావణుడు పారిపోయాడు. తర్వాత రాముడు లక్ష్మణుడు పడి ఉన్న చోటికి వచ్చి ఊపిరి బరువుగా తీస్తూ కొనప్రాణంతో ఉన్న లక్ష్మణుని చూసి అధైర్యపడిపోయాడు. లక్ష్మణుడికి ప్రాణభయం ఉండదని సుషేణుడు రాముడికి ధైర్యం చెప్పి హనుమంతుడితో జాంబవంతుడు చెప్పిన ఓషధీ పర్వతానికి వెళ్లి దాని దక్షిణ శిఖరం పైన ఉండే 4 రకాల ఓషధులు తీసుకురా అన్నాడు. హనుమంతుడు ఓషధీ పర్వతం దగ్గరికి వెళ్లాడు. కాని ఆ ఓషధులు అతనికి తెలియలేదు. అందుచేత అతను మొత్తంగా శిఖరాన్ని తీసుకుపోదామని, లక్ష్మణుడికి కావాల్సిన ఓషధి ఆ శిఖరం మీద ఎక్కడో ఒకచోట ఉండకపోదని అనుకున్నాడు. అతన శిఖరాన్ని 3 సార్లు అటూ ఇటూ కుదిలించి పెకలించి తీసుకుపోయి యుద్ధభూమిలో వాలి, నీవు చెప్పిన మూలికలు గుర్తు తెలియక శిఖరాన్ని మొత్తంగా పెరికి తెచ్చాను అని సుషేణుడితో చెప్పాడు. సుషేణుడు తనకు కావలసిన ఓషధిని పెలగించి నలిపి దాని రసాన్ని లక్ష్మణుడి ముక్కులో పిండాడు. దాని వాసన తగలగానే లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు. రాముడు తన తమ్ముణ్ణి ఆలింగనం చేసుకుని ఆనంద బాష్పాలు రాలుస్తూ, లక్ష్మణ, నా అదృష్టం కొద్దీ నీవు చచ్చి మళ్లీ బతికావు. నువ్వే పోయి ఉంటే నాకు సీత దేనికి, యుద్ధంలో విజయం దేనికి అన్నాడు. అది విని లక్ష్మణుడు, బలహీనుడిలాగా ఎందుకిలా మాట్లాడతావు? రావణుణ్ణి చంపి విభీషణుడికి పట్టం కడతానని ఇచ్చిన మాట నిలబెట్టుకోవద్దా? నాకోసం దిగులు పడి నిరాశ చెందక రావణుణ్ణి యుద్ధంలో చంపెయ్యి అన్నాడు. లక్ష్మణుడిలా అనగానే రాముడు స్థిర చిత్తుడై విల్లు చేతబట్టాడు. ఈ లోపల రావణుడు కూడా మరొక రథమెక్కి యుద్ధ సన్నద్ధుడై వచ్చాడు. రాముడు నేలపైన, రావణుడు రథంలోనూ ఉండి యుద్ధం ప్రారంభించారు. అంతలో ఇంద్రుడి సారథి అయిన మాతలి దేవలోకం నుంచి ఒక దివ్యమైన రథాన్ని, కవచాన్ని, విల్లును, బాణాలను, శక్తిని తీసుకుని రాముడున్న చోటికి వచ్చి, రామా, దేవేంద్రుడు నీకోసం వీటినన్నిటినీ పంపాడు. ఈ రథంలో ఎక్కి నీవు రావణుణ్ణి వధించు అని చెప్పాడు. రాముడు ఆ రథానికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అందులో ఎక్కాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు మహాస్త్రాలు ప్రయోగించుకున్నారు. ఒకరి అస్త్రాలను మరొకరి అస్త్రాలు నిర్వీర్యపరిచాయి. కొంతసేపు రావణుడు అతి భయంకరంగా యుద్ధం చేసి రాముడికి చెయ్యి కాలు ఆడకుండా చేశాడు. అతను వజ్రాయుధంతో సమానమైన ఒక శూలాన్ని రాముడిపై ప్రయోగించేసరికి రాముడు దాన్ని తన బాణాలతో నిరోధించలేక ఇంద్రుడు పంపిన శక్తిని ప్రయోగించి ఆ శూలాన్ని ధ్వంసం చేశాడు. ఆ తర్వాత రాముడు విజృంభించి యుద్ధం చేస్తుంటే రావణుడు ఆత్మరక్షణ కూడా చేసుకోలేని స్థితిలో పడ్డాడు. అది చూసి రావణుడి సారథి తమ రథాన్ని యుద్ధరంగం నుంచి అవతలికి తోలుకుపోసాగాడు. రావణుడికి తన సారథి పైన ఆగ్రహం వచ్చింది. ఓరీ దుర్బుద్ధి! నేను పిరికివాణ్ణా, అసమర్థుణ్ణా, అస్త్రాలు లేనివాణ్ణా, యుక్తి లేనివాణ్ణా? ఏమనుకుని నీ ఇష్టం వచ్చినట్టు రథాన్ని యుద్ధరంగం నుంచి తోలుకుపోతున్నావు? నా కీర్తి కాస్తా ధ్వంసం చేశావే! నీకు శత్రువులేమన్నా లంచం పెట్టారా ఏమిటి? వెంటనే రథాన్ని వెనక్కి తోలు అన్నాడతను తన సారథితో. మహారాజా, నీ మేలు కోరి నా విధిని పాటించి రథాన్ని పక్కకు తెచ్చాను. రాముడు చేసే యుద్ధానికి నీవు ప్రతి యుద్ధం చేయటం లేదు. బ్రహ్మాండమైన యుద్ధం చేసి అలసిపోయి ఉన్నావు. గుర్రాలు కూడా డస్సి ఉన్నాయి. నీకు వాటికి కాస్త విశ్రాంతి లభించగలందులకాపని చేశాను. రథం ఎప్పుడెలా నడపాలో తెలియకపోతే నేను సారథినే కాను. ఇప్పుడేం చెయ్యమంటావో చెప్పు, అలాగే చేస్తాను అన్నాడు సారథి. రావణుడు మెత్తబడి తన సారథిని కాస్త పొగిడి, రాముడికెదురుగా రథాన్ని తీసుకుపో అని చెప్పాడు. కొద్దిసేపటిలో రావణుడి రథం తిరిగి రాముడి ఎదటికి వచ్చి నిలబడింది. ఆ సమయంలో రాముడు కూడా అమితంగా అలసిపోయి రావణుడితో యుద్ధం చేసే శక్తి లేని స్థితిలో ఉన్నాడు. అది కనిపెట్టి యుద్ధం చూడవచ్చిన అగస్త్యుడు రాముణ్ణి సమీపించి, రామా, నీకు ఆదిత్య హృదయం చెబుతాను. అది జపించి శక్తివంతుడవై రావణుడితో యుద్ధం చెయ్యి అని రాముడికి ఆదిత్య హృదయం చెప్పాడు. రాముడు దాన్ని 3 సార్లు పఠించి రెట్టింపైన బలం పొంది బాణం తీసుకుని రావణుడితో యుద్ధం సాగించటానికి ముందుకు వచ్చాడు. అతను మాతలితో, ఈసారి రావణుని నిశ్చయంగా చంపబోతున్నాను. నీవు రథాన్ని చాకచక్యంగా నడుపు. దేవేంద్రుడి రథసారథివైన నీకు విశేషం చెప్పనవసరం లేదు. ఏమాత్రం కూడా ఏమరపాటు చెందవద్దని జ్ఞాపకం చేస్తున్నానంతే అన్నాడు. తన రథం మూలాన రేగిన దుమ్ము రావణుణ్ణి చుట్టుముట్టేలాగా మాతలి రథాన్ని రావణుడికేసి తోలాడు. రావణుడు మండిపడి రాముడిపైన బాణాలు వేశాడు. రాముడు ఇంద్రుడు పంపిన విల్లు, బాణాలు తీసుకుని రావణుడితో యుద్ధం ఆరంభించాడు. రామరావణ యుద్ధం ఎంత తీవ్రంగా సాగిందంటే ఉభయపక్షాల వీరులు యుద్ధం మానేసి ఆ ద్వంద్వ యుద్ధాన్ని చూడసాగారు. ఇద్దరూ తమ పరాక్రమాన్ని పూర్తిగా ప్రదర్శిస్తూ అదే తమ తుది పోరాటం అన్నట్టుగా యుద్ధం చేశారు. ఇలా రామరావణులు మహాభయంకరమైన యుద్ధం చేస్తుండగా రాముడు ప్రయోగించిన అతి తీక్షణమైన బాణానికి రావణుడి శిరస్సు తెగి నేలమీద పడిపోయింది. కాని ఆ క్షణంలోనే రావణుడికి మరొక శిరస్సు పుట్టుకొచ్చింది. రాముడు దాన్ని కూడా ఖండించాడు. అది కిందపడేలోపుగా రావణుడికి మరొక శిరస్సు కనబడింది. ఈ విధంగా రాముడు రావణుడి తలను 101 సార్లు ఖండించి కూడా అతన్ని ఏమీ చేయలేకపోయాడు.
తన వద్ద ఉన్న అమోఘమైన బాణాలన్నీ రావణుడిపై ఎందుకు వ్యర్థమయ్యాయో రాముడికి అర్థం కాలేదు. ఆ రావణులు ఆ విధంగా క్షణం విశ్రాంతి లేకుండా 7 రాత్రులు 7 పగళ్లు పోరాటం సాగించారు. చూసి మాతలి రాముడితో, వీడిని చంపెయ్యక ఎందుకు ఇలా తాత్సారం చేస్తున్నావు? వీడిమీద బ్రహ్మాస్త్రం ప్రయోగించు అన్నాడు. మాతలి ఆ మాట అనగానే రాముడు ఒక మహాసర్పం లాంటి బాణాన్ని పైకి తీశాడు. దేదీప్యమానంగా వెలిగే ఆ బాణాన్ని బ్రహ్మ ఒకప్పుడు ఇంద్రుడి కోసం తయారు చేశాడు. అది చాలా బరువైనది, ఈకలు గలది, వజ్రంలాగా అతి కఠినమై ఇతర ఆయుధాలను ఛేదించగలది. రాముడా బాణాన్ని ఎక్కుపెట్టి మంత్రించి రావణుడిపైన వేశాడు. అది రావణుడి రొమ్మును ఛేదించి అతని వీపులో నుంచి దూసుకుని బయటికి వచ్చేసింది. రావణుడు తన చేతిలో ఉండే ధనుర్బాణాలను వదిలేసి ప్రాణాలు పోయి రథం పైనుంచి నేలపైకి పడిపోయాడు. అది చూసి హతశేషులైన రాక్షసులు పారిపోసాగారు. వానరులు చేతుల్లో చెట్లు పట్టుకుని సింహనాదాలు చేస్తూ ఆ రాక్షస సేనలను తరిమారు. రావణుడు చావగానే దేవదుందుభులు మోగాయి, పుష్పవర్షం కురిసింది. రాముణ్ణి భూమిపైన వానరులతో బాటు ఆకాశంలోని దేవతలు కూడా పొగిడారు. రాముడు, సుగ్రీవుడు, అంగదుడు కృతకృత్యులై చాలా సంతృప్తి చెందారు. ఇతర వానర ప్రముఖులు, విభీషణుడు రామలక్ష్మణుల చుట్టూ మూగి ప్రశంసించారు. తన అన్న పోయినందుకు విభీషణుడు బాధపడ్డాడు. సీత కారణంగానే రావణుడు నాశనమయ్యాడేగాని అతను అనేక విధాల మహాపురుషుడు, గొప్ప పండితుడు, నిష్ఠాపరుడు, అసమాన శౌర్య పరాక్రమాలు గలవాడు. అన్న పోయాడని బాధపడుతున్న విభీషణుడిని ఓదార్చుతూ రాముడు, రావణుడు పిరికి చావు చావలేదు, వీరుడిలాగా పోరాడుతూ పోయాడు. యుద్ధంలో జయాపజయాలు దైవాధీనాలు. ఎంతటి మహావీరుడైనప్పటికీ శత్రువు చేతిలో మరణం పొందవచ్చు. వీర మరణం పొంది వీర స్వర్గం అందుకున్న వాడికోసం శోకించరాదు అన్నాడు. రాముడి అనుమతితో విభీషణుడు తన అన్నకు శాస్త్రోక్తంగా దహనక్రియలు చేయబూనుకున్నాడు. రావణుడు చచ్చాడని తెలియగానే అతని భార్యలు పెద్ద పెట్టున ఏడుస్తూ ఉత్తర ద్వారం గుండా వెలువడి రావణుడి శవాన్ని వెతుక్కుంటూ వచ్చారు. చివరకు వారతని శవాన్ని చూసి దానిపైన పడి గుండెలు అవిసేలా ఏడ్చారు. విభీషణుడు చెప్పినట్టు సీతను రాముడికిచ్చినట్లయితే ఇంత దురన్యాయం జరిగేది కాదని ఆక్రోశించారు. త్రిలోకాలను జయించి దేవతలనందరినీ హడలగొట్టి చివరికొక మానవమాత్రుడి చేతిలో ప్రాణాలు వదిలావా అని మండోదరి విలపించింది. ఈ ఆడవాళ్లందరినీ ఇళ్లకు పంపి మీ అన్నకు ఉత్తరక్రియలు చెయ్యి అని రాముడు విభీషణుడితో అన్నాడు. దుర్మార్గుడు, అవినీతిపరుడు అయిన తన అన్నకు తాను సంస్కారం చేయటం యుక్తంగా ఉంటుందో ఉండదోనని విభీషణుడు ధర్మ సందేహం లేవదీశాడు. యుక్తంగానే ఉంటుందని రాముడు చెప్పిన మీదట అతను అందుకు పూనుకున్నాడు. బ్రాహ్మణులు చందనపు చెక్కలతో చితి పేర్చి దానిపైన ఒక గొంగళి పరిచారు. రావణుడి శవాన్ని అలంకరించి చితిపైన పడుకోబెట్టారు. విభీషణుడు చితికి చిచ్చుపెట్టాడు. తర్వాత అతను తడి బట్టలతో నీళ్లు వదిలి స్త్రీ జనాన్ని లంకకు పంపించి రాముడి వద్దకు వచ్చాడు. యుద్ధం చూడవచ్చిన దేవదానవ గంధర్వాదులు రాముడి పరాక్రమం గురించి, వానరులు చేసిన యుద్ధం గురించి మాట్లాడుకుంటూ తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. రాముడు మాతలిని గౌరవించి అతన్ని రథంతో సహా స్వర్గానికి పంపేశాడు. తర్వాత రాముడు కృతజ్ఞతాపూర్వకంగా సుగ్రీవుణ్ణి కౌగిలించుకుని లక్ష్మణుడితో సహా శిబిరానికి వెళ్లాడు. అతను లక్ష్మణుడితో, ఇప్పుడు వెంటనే జరగవలసిన ముఖ్యమైన పని విభీషణుణ్ణికా రాజ్యాభిషిక్తుణ్ణి చెయ్యటం. ఆ పని వెంటనే జరిపించు అని చెప్పాడు. లక్ష్మణుడు వానరులకు సువర్ణ కలశాలిచ్చి సముద్ర జలం తెప్పించాడు. విభీషణుడిని సింహాసనం పైన కూర్చోబెట్టి ఆ జలంతో అభిషేకించాడు. విభీషణుడి మంత్రులు, అతని పట్ల భక్తిగల రాక్షసులు సంతోషించారు. విభీషణుడు తన ప్రజలకు నచ్చే మాటలు చెప్పాడు. రాక్షస పౌరులు అతనికి రకరకాల వస్తువులు కానుకలుగా అర్పించారు. విభీషణుడు కూడా రామలక్ష్మణులకు దివ్యమైన వస్తువులను కానుకలుగా ఇచ్చాడు. చందమామ రామాయణం 49వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.